నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అని కనపడుతుంది. నోటిఫికేషన్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అని మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మార్చి 26వ తారీఖు నుంచి తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఏప్రిల్ 25 అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లై చేయడానికి. ఏప్రిల్ 24వ తారీఖు లోపు ఆన్లైన్లో ఫీ పేమెంట్స్ కూడా చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్గా చూసుకుంటే మనకి 171 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి, లోకల్కి సంబంధించి ఉన్నాయి, నాన్ లోకల్కి సంబంధించి అయితే ఉన్నాయి. ఇందులో చూసుకుంటే మనకి విశాఖపట్నం, విజయవాడ, కడప డిస్టిక్లకు సంబంధించిన పోస్టులు అయితే మెన్షన్ చేశారు. ఇవి మనకి జోన్స్ వైజ్ అయితే మెన్షన్ చేశారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశాఖపట్నంకి చూసుకుంటే ఓపెన్లో 22 పోస్టులు ఉన్నాయి, లోకల్ నాన్ లోకల్కి సంబంధించి 32 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 54 పోస్టులు. ఇక విజయవాడ ఓపెన్కి సంబంధించి 15, లోకల్ నాన్ లోకల్కి సంబంధించి 23, టోటల్గా 38 పోస్టులు. కడప డిస్టిక్లో ఓపెన్కి సంబంధించి 32, లోకల్ నాన్ లోకల్కి సంబంధించి 47, టోటల్గా 79 పోస్టులు. టోటల్గా మనకి ఓపెన్లో 69, లోకల్ నాన్ లోకల్లో 102, టోటల్గా 171 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఇవన్నీ మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు. వీటికి రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. రిజర్వేషన్ అనేది చూసుకోండి, ఎవరైతే బీసీ కేటగిరీ ఉంటారో వారికి 25% రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా బీసీతో పాటు ముస్లిం రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. టోటల్గా మనకి బీసీ అయ్యుండి ముస్లిం కూడా అయితే 29% రిజర్వేషన్ అయితే ఉంటుంది వారికి. ఇక ఎస్సీకి చూసుకుంటే 15%, ఎస్టీకి చూసుకుంటే 6%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి చూసుకుంటే 3% అనేది రిజర్వేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏదైతే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి 33% ఉంటుందో అది కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు రిజర్వేషన్లో. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 150 రూపాయలకి అయితే మెన్షన్ చేశారు. ఇది అందరికీ అప్లికేబుల్ అయితే అవుతుంది. అంటే ఎస్సీకి, ఎస్టీకి, పర్సన్ విత్ డిజేబిలిటీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, దాంతోపాటు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది, జనరల్ ఓబీసీతో కలిపి. ఇక ఈ అప్లికేషన్ ఫీజు అయితే 150 రూపాయలు. ఇది కాకుండా మనకి 350 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ అభ్యర్థులకి అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనికేషన్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి చెందినైతే ఉంటారో వారికి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి మరొకసారి డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డేట్స్ అయితే మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మార్చి 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి ఏప్రిల్ 24 అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏప్రిల్ 25 సాయంత్రం 7 గంటల వరకు టైం అయితే ఇచ్చారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ప్రస్తుతానికి మనకి నోటిఫికేషన్లో ఈ వివరాలు మాత్రమే తెలియజేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ, ఏజ్కి సంబంధించి కానీ, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కానీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. అవైతే గుర్తుంచుకోండి. వీటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మనకి మార్చి 22వ తారీఖు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పి మనకి చీఫ్ జనరల్ మేనేజర్ గారు తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి సిగ్నేచర్ కూడా గ్రీనింగ్లో కనపడుతుంది, అదైతే మీరు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకి మార్చి 7వ తారీఖు అంటే వెస్టర్డే అయితే రావడం జరిగింది. ఈ డేట్స్ అయితే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరైతే ఎప్పటికప్పుడు చెక్ చేస్తే అయితే ఉండండి. నోటిఫికేషన్ అయితే పూర్తిగా రిలీజ్ అవ్వగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసిన